శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 67వ శ్లోకము. ఈశ్వర ధ్యానముని శరణు చేసుకుంటానని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. శంకర, నీ భావనయే నాకు శరణు అన్నారు. బహువిధ పరితోష భాష్పపూర స్ఫుటపులకాంకిత చారు భోగభూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. ఈ శ్లోకమునకు భావము: పలు విధములైన ఆనంద బాష్ప ప్రవాహముల చేతను, స్పష్టములైన రోమాంచ చిహ్నముల చేతను, హృదయమైన సౌఖ్యానుభూతికి నిలయమును, శాశ్వతమైన మోక్షపదమును కోరేవారిచే సేవింపబడేదియును అయిన సర్వోత్తమమైన సదాశివమయమైన భావనాస్థితిని ఆశ్రయిస్తాను. శంకర్లు ఇలా చెప్పారు. ఆనంద భాష్పములు, రోమాంచము మొదలైన భక్తిభావాలకు ఆలవాలమై నిరంతరము కైలాసవాసమును కోరేవారికి ఆశ్రయమైన ఈశ్వర ధ్యానమును నేను చేస్తూ ఉంటాను. స్వామి, నీవు నిత్యానంద స్వరూపుడవు, పరముడవు. అట్టి నిన్ను సర్వదా స్మరించడమే నాకు రక్షణ కవచం. అనేక విధాలుగా కనపడుతున్న పులకల గుర్తులకు అది అందమైన అనుభవాల మందిరం. శాశ్వతమైన కైలాసము అనే స్థానాన్ని కోరేవారందరూ దానిని సర్వదా సేవిస్తూ ఉంటారు. అటువంటి శివభావన నా మనసులో కదలకుండా స్థిరంగా ఉండాలి. ఈశ్వర భావన అనగా ఈశ్వర ధ్యానము. దీన్ని గూర్చి శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు అనుభవపూర్వకంగా వ్రాసిన విషయాన్ని అందరూ తప్పక గ్రహించాలి. భగవంతుని భావనలో గొప్ప సౌఖ్యం ఉంటుంది. భగవంతుని భావనలోని విశేషాన్ని బట్టి ఆనంద భాష్పాలు అనేక రకాలుగా స్రవిస్తాయి. శరీరం గగురు పొడుస్తుంది, అది సహజం. మనస్సులో గొప్ప సుఖము కలుగుతుంది. పైన గొంతు మూతపడుతుంది, నోట మాట రాదు, రోమాంచం కలుగుతుంది. సరి అయిన భగవంతుని భావనలో కన్నీళ్లు కూడా వస్తాయి. శాశ్వతమైన కైలాస పదవిని కోరేవారు సదాశివ భావనను ఆశ్రయిస్తారని, తాను అటువంటి సదాశివ భావనని శరణు కోరుతున్నానని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. ఇది శంకరులు మనకు అందించిన ఉపదేశం. భాగవతం ఇలా చెప్పింది: నారాయణుని దివ్య నామాక్షరాలపై కరగని మనసులు కఠిన శిలలు, మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచమిళితమై ఉండని మేను మొద్దు అని. భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తే మనస్సు కరగాలట. భగవంతుని కథలు వింటే సంతోషంతో కన్నీళ్లు రావాలట. శరీరం గగుర్పాటు చెందాలట. ఈ విధమైన సదాశివ భావన సిద్ధించిన వాడి జన్మ ధన్యము, వాడి వంశం ధన్యము, అతని అనుచరులు సైతం ధన్యులు, అతడు పుట్టిన నేల సైతం ధన్యము. ఎవరి హృదయంలో ఇటువంటి దివ్య భావన, రోమాంచము, కన్నీరు మొదలైన చిహ్నాలు గల భగవంతుని భావన వ్యాపిస్తుందో ఆ మహనీయుడి కర్మలన్నీ ఎగిరిపోతాయి. అతడు తరిస్తాడు. అతని అనుయాయులు సైతం శాశ్వత పదవిని పొందుతారు. నారద భక్తి సూత్రాలలో నారద మహర్షి సైతం సతరతి సతరతి సలోకాం స్థారయతి అని చెప్పాడు. అంటే అటువంటి పరాభక్తుడు తాను తరించి లోకాన్ని కూడా తరింపచేస్తాడు అని. పరమేశ్వరుడు అటువంటి సదాశివ భావనను మనకు ప్రసాదించుగాక అని శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు తెలిపారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.